హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఈరోజైతే చేస్తున్నాను. ఇది ఎప్పటిదో వీడియో చేసి ఉంచేసాను, పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఉసిరికాయ కొబ్బరి కలిపి పచ్చడి. ఇదైతే హెయిర్ ఫాల్ కోసం ఈ పచ్చడి ఎలా చేశానో ఇప్పుడు చూడండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చిల్లులు గిన్నె ఉంటుంది కదా, అందులో ఒక డజన్ ఉసిరికాయలు అనేది వేసుకోవాలి. క్లీన్ చేసేసి వేసుకున్నాను. డజన్ ఉసిరికాయలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలన్నమాట. అయిన తర్వాత చూసారా ఎలా పగులొచ్చిందో. ఇలా పగులొస్తే ఇది బాయిల్ అయినట్టు మనకి. ఇంక ఇది చల్లగా అయిన తర్వాత లోపల ఉండే పిక్కలు అనేవి తీసేసాను. ఈ ఉసిరికాయ పచ్చడి అనేది హెయిర్ ఫాల్ తగ్గడం కోసమని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఈ మధ్యన చాలా ఎక్కువగా ఉంది నాకైతే హెయిర్ ఫాల్. చూడాలి ఇంకా ఎంత చేసినా ఏం చేసినా అలా ఊడుతూనే ఉంటుంది. అబ్బా ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో పిక్కలు తీస్తాం కదా, మొత్తం అవి వచ్చాయన్నమాట. ఒక హాఫ్ చెక్క కొబ్బరి ముదారకాయ నేను తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వెల్లుల్లిపాయ అయితే పాయి మాత్రం 1 వేసుకోండి. పచ్చడికి దేనికైనా జీలకర్ర వెల్లుల్లి టేస్ట్ ఇస్తుంది కదా. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీకు స్పైసీకి ఎంత కావాలో అన్ని ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 10 వేసుకున్నాను, మాకు సరిపోతుందని. ఇంక ఇప్పుడు ఈ పోపులు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇది ఫ్రై అయిన దాన్ని బట్టి మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులో చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండు వేసుకోండి. ఉసిరికాయ ఇందాక బాయిల్ చేసుకొని లోపల సీడ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కొబ్బరికాయ ముక్కలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి మొత్తం వేసి మరొకసారి కలుపుకోవాలి. చూసారా ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చల్లగా అయిపోద్ది కదా, అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇంకా బాగా చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి నేనైతే 2 సార్లు వేసుకున్నాను. చిన్న జార్లో మెత్తగా పేస్ట్ అవుతుంది అనేసి కొంచెం వాటర్ పోసుకుంటూ అలా వేసుకోవాలి. ఇందులో సాల్ట్ నేను వేసుకోలేదు కదా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క అనేది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. నేనైతే 2 టైమ్స్ ఇలా చేసుకున్నాను. చూసారా పచ్చడి కానీ చాలా బాగుంది. నాకైతే ఒక 1 వీక్కైనా వస్తుంది. రోజు భోజనం చేసేటప్పుడు కొంచెం పచ్చడి మాత్రం మొదటి ఒక 2-3 ముద్దల్లో కలుపుకుంటున్నాను. నాకు పచ్చడిలో సాల్ట్ ఇంకా చాలలేదు, అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను తీసుకున్నాను. పచ్చడి అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ మాత్రం అప్పుడప్పుడు పెడతాను, షార్ట్స్ మాత్రం పోస్ట్ చేస్తాను డైలీ నాకు వీలైనంత వరకు. 1 వీక్ తర్వాత నా హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా ఈ పచ్చడి ద్వారా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ. బాయ్.